నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఎట్టకేలకు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్నటువంటి నేపథ్యంలో మహాగఠబంధన్ ఒక పాజిటివ్ సైన్ ప్రజల్లోకి తీసుకెళ్లే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎటుతిరిగైనా బీహార్ని మహాగఠబంధన్ ఖాతాలో వేసుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ, ఆ కూటమిలో ఉన్నటువంటి తేజస్వి యాదవ్ నాయకత్వం ఉన్నటువంటి పార్టీలు అన్నీ కూడా, ఆర్జేడీ అందరూ కూడా ఇప్పుడు ప్రధానంగా ఆ దిశగా అడుగులు పడుతున్నట్టు కనిపిస్తుంది. అంటే ఏం జరిగింది అని మీకు అందరికీ డౌట్ రావచ్చు. అంటే ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని గ్రౌండ్ చేసే దిశగా మహాగఠబంధన్ యొక్క పార్టీలు, ఆ నాయకులు ఒక తాటి మీదకి వచ్చి వాళ్ళు ఆ దిశగా కొంత ప్లాన్ చేసి ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది డెలివర్ చేసే కార్యాచరణకి శ్రీకారం చుట్టారు. అంటే గత కొంతకాలంగా బీజేపీ ఇప్పటికీ కొంత కన్ఫ్యూజన్లో ఉంది, గందరగోళంలో ఉంది. ఎన్డీఏలో సీఎం అభ్యర్థి ఎవరు అని చెప్పేసి అని కూడా. కానీ ఇక్కడ మహాగఠబంధన్లో సీన్ కట్ చేస్తే ఇప్పుడు సీఎం అభ్యర్థిని ఫిక్స్ చేసేశారు. ప్రజలు ఎవరైతే యూత్ కానీ, ప్రజలు కానీ, బీసీ వర్గాలు కానీ, మెజారిటీ బిహారీలు కోరుకుంటున్నటువంటి యొక్క యూత్ నాయకుడు తేజస్వి యాదవ్, ఆయన్ని సీఎం అభ్యర్థిగా మహాగఠబంధన్ నుంచి పోటీలో ఉంచేశారు. అంటే ప్రకటించేశారు, అధికారికంగా ప్రకటించారు. సో ఇప్పుడు సీఎం అభ్యర్థిగా రాష్ట్రీయ జనతా పార్టీ అంటే ఆర్జేడీకి సంబంధించినటువంటి నాయకుడు తేజస్వి యాదవ్, ఎవరైతే ఉప ముఖ్యమంత్రి అభ్యర్థిగా వికాస్శీల్ ఇన్సాన్ పార్టీకి చెందినటువంటి ముఖేష్ సహాస్ని పేర్లను కూడా మహాకూటమి ప్రకటించింది. అంటే డిప్యూటీ సీఎంని ఇద్దరిని ప్రకటించేసింది. సో పాట్నాలో జరిగినటువంటి సంయుక్త మీడియా సమావేశంలో ఈ ప్రకటన వెలువరించారు. ఈ సమావేశం సందర్భంగా అందరూ కలిసి ఐక్యంగా ఆ యొక్క యూనిటీని ప్రదర్శిస్తూ ఎన్నికల్లో సమిష్టిగా పోరాడాలనే తమ ప్రణాళికను కూడా మహాగఠబంధన్ నాయకులు చాలా స్పష్టంగా ప్రజలకు బలంగా చెప్పే ప్రయత్నం చేశారు. మరి ఈ యొక్క సందర్భంగా చాలా మంది కీలకమైనటువంటి నాయకులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ, కొంత ప్రజాస్వామ్యం, నిరంకుశ శక్తుల మధ్య యుద్ధంగా బీహార్లో జరగబోతోంది అంటూ కూడా చెప్పుకొచ్చారు. మరి కాంగ్రెస్ తరఫున రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ మాట్లాడతా సీనియర్ నాయకులు పవన్ ఖేరా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొత్తం అశోక్ గెహ్లాట్ చక్రం తిప్పారు, రాయబారం నడిపారు. ఎన్నికల ఫలితం మహాకూటమికి అనుకూలంగా ఉంటే రాష్ట్రంలో కొత్త సామాజిక వాస్తవికతకు నాంది పలుకుతుంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే తనను సీఎం అభ్యర్థిగా ప్రకటించడం పైన మహాకూటమి అగ్ర నాయకులకి ఆర్జేడీ నాయకుడుగా ఉన్నటువంటి తేజస్వి యాదవ్ ధన్యవాదాలు చెప్తూ మహాకూటమి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినందుకు సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి, మల్లికార్జున ఖర్గే కూడా ఆయన ధన్యవాదాలు చెప్పుకుంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీహారీని ఖచ్చితంగా రీబిల్డ్ చేస్తామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీఏ పాలనలో అవినీతి పేరుకుపోయిందని, డబుల్ ఇంజన్ సర్కార్లో రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం, కేంద్రంలో అసమర్థత ప్రభుత్వం నడుస్తోందంటూ కూడా చెప్పుకొచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం ఇంత ముందు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో ఎందుకు ప్రకటించలేదు, ఎందుకు నితీష్ కుమార్ పేరును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదని అంశాన్ని కూడా ఆయన లేవనెత్తారు. అయితే 20 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అమిత్ షా విధానసభ సభ్యులు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంచుకుంటారని కూడా అన్ని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ను ప్రకటించారు. ఇప్పుడు ఎందుకు ప్రకటించడం లేదనే డౌట్ను కూడా ఇప్పుడు తేజస్వి యాదవ్ లేవనెత్తున్నారు. అంటే నితీష్ కుమార్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది కాబట్టి ఆయనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం లేదనే జోస్యాన్ని కూడా ఆయన స్పష్టంగా చెప్పుకొచ్చారు. అంటే ఈ లెక్కను చూస్తే తేజస్వి యాదవ్ చెప్పినటువంటి మాటలను బట్టి నితీష్ కుమార్ ఖచ్చితంగా బీజేపీ డోకా ఇస్తుంది. సో ఇప్పుడు తేజస్వి యాదవ్ పేరును ప్రకటించడం పైన బీహార్ ఎన్నికల కాంగ్రెస్ పరిశీలకులుగా ఉన్నటువంటి అశోక్ గెహ్లాట్ కూడా మాట్లాడుతూ బీహార్ ఎన్నికలు ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నామని, మరి ఎన్డీఏ కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఆయన ఇప్పుడు ప్రశ్నించారు. అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమిని గ్రిల్ చేసే కార్యక్రమంలో మహాగఠబంధన్ నాయకులు అందరూ ఉన్నారు. మరి ఇప్పుడు మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి అని చెప్పి ఎన్నికలకు వెళ్లారు, కానీ తర్వాత ముఖ్యమంత్రిని మార్చారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో ఇప్పుడు బీహార్ రాజకీయాల్లో ఖచ్చితంగా మళ్ళీ తేజస్వి యాదవ్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. విపక్ష కూటమి మహాగఠబంధన్ నిర్ణయానికి వచ్చేసింది. మా సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ని కూడా స్పష్టంగా ప్రకటించింది. దీని తర్వాత రాజకీయాలు కొంత మారే అవకాశాలు ఉంటాయి. అంటే ఒకప్పుడు ఉప ముఖ్యమంత్రిగా లాలూ యాదవ్ వారసుడిగా, రాజకీయ వారసత్వం చిహ్నంగా తేజస్వి మళ్ళీ ప్రధాన వేదికపైకి రావడం ఇప్పుడు బీహార్లో కొత్త సమీకరణాలను సూచిస్తూ ఉంది. అంటే కూటమి భాగస్వామ్య పార్టీలు ఆర్జేడీ కానీ, కాంగ్రెస్ కానీ, వామపక్షాలు కానీ, వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ కానీ ఒకే వేదికపై నిలబడి ప్రకటన చేయడం ఇప్పుడు రాజకీయంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బీహార్ ప్రజలు ఆహ్వానిస్తున్నారు, ఆసక్తిని కలిగిస్తోంది. తేజస్వి యాదవ్ మా అభ్యర్థి, మరి మీ అభ్యర్థి ఎవరు అనేది ఇప్పుడు ఆర్జేడీ నేతలు, ఎన్డీఏ కూటమి నేరుగా సవాల్ విసురుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది కేవలం రాజకీయ ప్రకటనగా చూడాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఒక ఎన్నికల కురుక్షేత్రంలో
కొంత స్ఫూర్తిదాయకమైనటువంటి యుద్ధానికి బీహార్లో తెరలేస్తోందని స్పష్టంగా చెప్పక తప్పదు. మరి కూటమిలో ఇంకా విభేదాల మంట చల్లారలేదని కూడా ఒక రకంగా కొంత చర్చ జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ 61 స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించగా ఆర్జేడీ 143, వామపక్షాలు 13 స్థానాల్లో పోటీ చేస్తూ ఉన్నాయి. అంటే ఆసక్తికరంగా 8 నియోజకవర్గాల్లో 3 పార్టీలు ఒకే చోట అభ్యర్థులని ప్రకటించడం ఖచ్చితంగా కూటమి క్రమశిక్షణ పైన కూడా ప్రశ్నలు లేవనెత్తుతుంది. అయితే ఇక్కడ కూటమి లోపల పోటీ అనే పదం ఇప్పుడు బీహార్ మీడియాలో కూడా కొంత మారుమోగుతోంది. విపక్షం ఏకతాటిపైకి ఉందని చెప్పుకుంటున్నప్పటికీ ఈ సీట్ల వివాదం దాని భవిష్యత్తుని ఇంకా సవాల్ చేస్తూనేది ఒకవైపు. మరి లాలూ యాదవ్ కొంత సమయాల్లో కూటములు ఒకే మాట బాటపై ఉండేవి, కానీ తేజస్వి యాదవ్ నేతృత్వంలో ఈసారి ఒకే మాట కంటే స్వతంత్ర స్వరం దిశగానే కదులుతున్నారు అనేది మాత్రం ఆర్జేడీ ప్రతినిధిగా ఉన్నటువంటి మృత్యుంజయ్ తివారీ స్పష్టంగా చెప్తున్నారు. అంటే మేమే ప్రధాన పార్టీ, మా సీట్లు ప్రాధాన్యాన్ని ఇతరులు అర్థం చేసుకోవాలి అనే అంశాన్ని మహాగఠబంధన్ ఉన్నటువంటి పార్టీలని చెప్పుకుంటూ ఉన్నాయి. మరి ఇప్పుడు బీహార్ ఎన్నికలు ఎప్పుడు కేవలం ఓట్ల పోరు కాదు, అది ఒక భావజాల పోరాటంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈసారి కూడా అలాగే కనిపిస్తోంది. మరి తేజస్వి యాదవ్ ఒక రకంగా చెప్పాలంటే యువత, మార్పు, నూతన బీహార్ అనే నినాదంతో ముందుకు వస్తే, ఎన్డీఏ కూటమి వైపు వాళ్ళు స్థిరత్వం, అనుభవం, అభివృద్ధి ఇటువంటి ఎజెండాతో వాళ్ళు ఆ యొక్క ట్యాగ్ లైన్స్ తో ముందుకెళ్తున్నారు. మరి నితీష్ కుమార్ ఇంకా ఎన్డీఏ ఫేస్ కావడం ఖాయమని, కానీ ఆయన వయసు, వృద్ధాప్యం, తేజస్వి యాదవ్ యొక్క యూత్నెస్, ఉత్సాహం మధ్య చాలా తేడా ఉందని ఓటర్లలో కొంత ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరి 2020 ఎన్నికల్లో తేజస్వి యాదవ్ పార్టీ గెలుచుకున్నటువంటి 75 సీట్లు ఆయన భవిష్యత్తుకు పునాదులు వేశాయి. మరి ఆ సమయంలో ఆయన అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ ఇప్పుడు ఆయనకు వ్యవస్థపైన అవగాహన, యంగ్స్టర్స్ మద్దతు, లాలూ వారసత్వం అనే 3 బలమైనటువంటి అస్త్రాలు తేజస్వి యాదవ్ చేతిలో ఉన్నాయి. మరి మహాగఠబంధన్ ఈసారి ఒకే ఫేస్ ను చూపించింది సీఎం అభ్యర్థిగా. ఒకవైపు సీట్లు సర్దుబాటు లొసుగులు, మరోవైపు అంతర్గత అసంతృప్తి, పైగా కాంగ్రెస్ దూరంగా ఉండే సంకేతాలు, ఇవన్నీ కూడా తేజస్వి యాదవ్ ముందు సవాళ్లుగా నిలుస్తున్నాయి. కానీ తేజస్వికి ఎన్నికలు కేవలం ఒక రాజకీయ పరీక్ష కాదు, అది ఒక తరం మార్పు పరీక్ష కూడా అని స్పష్టంగా చెప్పవచ్చు. మరి బీహార్ రాజకీయాలు లాలూ, నితీష్ శకం నుంచి బయటపడతాయా లేదా కొత్త నాయకత్వం శాసిస్తుందా అన్నది కూడా నవంబర్ 14 వరకు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి అక్కడ పొలిటికల్ పిక్చర్ ఏంటంటే, బీహార్ ప్రజలు ఒక కొత్త కథ కోసం ఎదురు చూస్తారు, కొత్త శకం కోసం ఎదురు చూస్తారు. తేజస్వి ఆ కథలో నాయకుడా లేక మరో ప్రయోగం కొంత లోపల కొంత పాత్రధారుడు అనేది మాత్రం బీహారీ ఓటర్లు, అక్కడ ప్రజలే నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంది. చూద్దాం మరి ఏం జరగబోతుంది బీహార్లో. మరి మహాగఠబంధన్ అయితే కొంత తేజస్వి యాదవ్ని ముందుగా నిలబెట్టి సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. మరి ఇప్పుడు ఎన్డీఏ సవాల్ని స్వీకరించి వాళ్ళ సీఎం ఫేస్ ఏంటో, ఆ కూటమి యొక్క ఫేస్ ఏంటో చెప్తుందా, లేదు అంటే ఇదే నినాదంతో వాళ్ళు ప్రజల్లోకి బలంగా వెళ్లే అవకాశం ఉంటుందా, ఏం జరుగుతుందో చూద్దాం. మీరు కూడా బీహార్ ఎన్నికల్లో తేజస్వి యాదవ్ను ప్రకటించిన తర్వాత ఖచ్చితంగా మహాగఠబంధన్ కి మంచి రోజులు రాబోతున్నాయి. ఎందుకంటే మెజారిటీ ప్రజలు కోరుకున్నటువంటి తేజస్వి యాదవ్ ఇప్పుడు సీఎం అభ్యర్థిగా మహాగఠబంధన్ ప్రకటించిన తర్వాత అక్కడ ఈక్వేషన్స్ ఎంత మేరకు మారే అవకాశాలు ఉంటాయి, ఓటర్లు ఏమన్నా మార్పు జరిగి ఖచ్చితంగా మొత్తం మహాగఠబంధన్ వైపు ర్యాలీ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే టైట్ ఫైట్ ఉంది కాబట్టి మొత్తం వార్ వన్ సైడ్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంటుంది. మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.